కాంగ్రెస్ లో పాత కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాత వారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తామన్నారు. పార్టీ పదవులను కాంగ్రెస్ పెద్దలు ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు టీపీసీ చీఫ్. రాజకీయ అవసరాల కోసం కొంత కొత్త వారికి అవకాశాలు ఇస్తాం. ఎన్నికలకు మీద మీరు చూశారు, చాలామంది ఇతర పార్టీ నుంచి సీనియర్లు మా పార్టీలో చేరడం వల్ల కొంత మార్పు వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. అలాంటి వారికి కూడా అవకాశం ఇచ్చాం. దానివల్ల పాత వారికి ఏం అవకాశాలు ఉండకుండా పోవు. పాత వారిని ప్రయారిటీ ఇస్తూనే కొత్త వారికి కొత్త అవకాశాలు ఇస్తాం. డీసీసీల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది. మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు. అంతే నిర్ణయం ఏఐసీసీ ప్రకటిస్తుంది. ఎప్పుడైనా రావచ్చు జాబితా. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రజలు సంపూర్ణంగా మద్దతునిచ్చి మంచి మేయర్తో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఒక సందేశం ఇచ్చినారు. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకు చేరుతూ ఉంది. దానివల్ల మేము సంతృప్తిగా ఉన్నామని ఒక సందేశం ఇచ్చినారు. రెండవ సందేశం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు. 25,000 మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓవరావరి ఫైట్లో. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు. బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్పినారు. ఈ 2 సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి.